అందరికీ నమస్కారం. ఈ ఏడాది 2026 సిబిఎస్ఈ పిల్లలకి జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు. ఒకటి, 23 లక్షల మంది రాసినటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి రద్దు చేయబడటం. రెండవది, సిబిఎస్ఈ 12థ్కి సంబంధించి కంప్లీట్గా ఓఎస్ఎం ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్కి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందులు చూస్తే పాపం ఈ లక్షల మంది పిల్లలు, వారి యొక్క కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి అంశం. ఇది ఒకటైతే, రెండో విషయం, ఓవరాల్గా సిస్టమ్ మీద నమ్మకాన్ని సడలిపోయేటట్టుగా సిస్టమ్కి సంబంధించినటువంటి లోపాలను, సిస్టమ్ యొక్క లోపం ఒక ఎత్తు అయితే, పూర్తిగా జీవితాలతో పెనవేసుకుపోయినటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ, కుటుంబ లేదా పిల్లలు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతే, మరింత ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఆ నమ్మకాన్ని పిల్లలు కోల్పోతే, లేదా ఆ నమ్మకం సడలిపోతే జీవితాంతం అది ఒక మాయైనటువంటి మచ్చగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన రిజల్ట్ మీద కూడా వాళ్ళకి అపనమ్మకంతో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో తద్వారా జరిగినటువంటి రెండు పరిణామాలు కూడా భవిష్యత్తులో మరెప్పుడూ కూడా జరగకూడనటువంటి సంఘటనలు. మరి ఈ సందర్భంలో ఏం చేయాలి? పేరెంట్స్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి, ఇటు నీట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, రెండవది సిబిఎస్ఈ 12థ్కి సంబంధించినటువంటి పిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా, మొట్టమొదటిగా సిబిఎస్ఈ 12థ్ ఓఎస్ఎం సంబంధించి ఆన్ స్క్రీన్ మార్కింగ్కి సంబంధించి వ్యక్తిగతంగా అది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే జనరల్గా టీచర్స్కి సంబంధించి కాలిక్యులేషన్ మిస్టేక్స్ జనరల్గా వస్తూ ఉంటాయి. పేపర్స్, నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు దాన్ని తగ్గించి, తద్వారా వెనువెంటనే రిజల్ట్ ఇవ్వటానికి, లోపాలని చాలా వరకు మినిమైజ్ చేయటానికి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ ఓఎస్ఎం విధానం 12థ్కి సంబంధించి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం, ఒకేసారి అంటే అందరి పేపర్లు మొత్తంగా కూడితే 40 కోట్ల పేపర్లు అనుకుంటా. సో అందరూ ఈ 26 లక్షల మంది రాసినటువంటి అన్ని సబ్జెక్ట్ పేపర్లు తీసుకుంటే, మరి ఇన్ని పేపర్లకి సన్నద్ధంగా సిస్టమ్ లేకపోవటం, అదే సందర్భంగా సిబిఎస్ఈకి సంబంధించి కొంతమంది అఫీషియల్స్ ఆ రెస్పాన్సిబిలిటీని సరైన విధంగా తీసుకోకపోయి ఉండవచ్చు. అది పూర్తిగా టెక్నికల్ ఆస్పెక్ట్ అని అవుట్సోర్స్ చేసినటువంటి కంపెనీకి పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వీళ్ళ యొక్క ప్రోటోకాల్ చెక్స్ సరిగా చేయకపోవటం అనేటువంటిది ఖచ్చితంగా అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మనం జరిగినటువంటి సందర్భంలో మన పిల్లలకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా మనం చేయగలిగినటువంటి విషయం ఏమిటి అంటే, పిల్లలు ఎవరైతే రీఎవాల్యుయేషన్ కోసం, అంటే వచ్చినటువంటి అభ్యంతరాలు ఏమిటి, కొంతమంది పిల్లలకి కొన్ని సబ్జెక్టులో ఎప్పుడు వచ్చేటువంటి మార్కులు రావటం, కొన్ని సబ్జెక్టులో 1 లేదా 2 సబ్జెక్టులో మార్కులు పూర్తిగా తగ్గిపోవటం అనేటువంటిది జరిగినటువంటి సత్యం. సో మరి ఈ సందర్భంలో ఆ విధమైనటువంటి అనుమానం ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో రీఎవాల్యుయేషన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని, అదేవిధంగా రీఎవాల్యుయేషన్ ప్రాసెస్కి సంబంధించి టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి అనేటువంటి వాదన మీద కేంద్ర మంత్రి కూడా స్పందించి ఐఐటి కాన్పూర్, మద్రాస్ వారి సహకారం తీసుకుని దాన్ని పూర్తిగా మినిమైజ్ చేశామన్నారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏమిటంటే ఆ రీఎవాల్యుయేషన్ కోసం మనకు అనుమానం ఉన్నటువంటి సబ్జెక్టు మీద చేయటం, అంతేకాకుండా ప్రతి పేరెంటు, ప్రతి స్టూడెంటు చెప్పేటువంటి అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఈ క్వశ్చన్కి సంబంధించి అభ్యంతరం ఉంది, ఈ టోటల్కి సంబంధించి అభ్యంతరం ఉంది అని మీరు చెప్పినటువంటి అభ్యంతరాలు అన్నిటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ప్రతి క్వైరీకి కూడా సమాధానాలు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మన పిల్లల్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ థాట్స్, దీనివల్ల నాకు రాలేదు, లేదా దీనివల్ల మార్క్స్ తగ్గిపోయినాయి, దీనివల్ల నేను వెనకబడిపోయాను అనేటువంటి దాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేటువంటి ప్రయత్నం మన చేతుల్లో ఉంది. సో కాబట్టి
ఆ సదుపాయాన్ని ఉపయోగించుకొని పిల్లలకి ఆ యొక్క సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ అ పేరెంట్గా మన మీద, అదేవిధంగా సిస్టమ్ మీద ఉంది. సో ఆ ప్రయత్నం చేద్దాం, ఆ సమస్యను కొంచెం తగ్గించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నీట్ విషయానికి వచ్చినప్పుడు నీట్ రద్దు కావటం చాలా పెద్ద హిట్. ఎందుకంటే పిల్లలు రాసినటువంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్ మీద, అంటే ఇది ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి అంటే అవినీతి పరులైనటువంటి తల్లిదండ్రులు, అవినీతి పరులైనటువంటి అధికారులు వ్యవస్థను ఎంత దారుణంగా నాశనం చేస్తారనేటువంటి దానికి ఉదాహరణ. సో అది అతి వేగంగా వాళ్ళందరినీ శిక్షించి సో రాబోయేటువంటి నీట్ ఎగ్జామ్కు సంబంధించి ఎక్కడా కూడా చిన్న లోపం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత సిస్టమ్ మీద ఉంది. సో ప్రత్యేకించి ప్రభుత్వం మీద ఉంది. సో ఇక నీట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అయిన తర్వాత మరలా ఎగ్జామ్ అది రద్దు అవ్వటం అంటే ఎవ్వరికీ కూడా, అంటే ఎవరి యొక్క కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి, దానికి సమాధానాలు ఉండవు. ఎందుకంటే నాకు మంచి మార్కులు వచ్చినాయి, ఇప్పుడు గ్యారంటీ సీట్ వస్తుంది, మరలా నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుందా రాదా. కొంతమంది అనొచ్చు, నీకు ఈసారి వచ్చినప్పుడు ఎందుకు రాదు నెక్స్ట్ టైం అని. అది అట్లా ఉండదు. ఎందుకంటే ఆ ఎమోషన్స్ని సరిగా హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉంటే, ఎగ్జామ్ యాంగ్జైటీని వాళ్ళు పెంచుకుంటూ పోతే, లేదు నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికన్నా రిజల్ట్ తక్కువ వచ్చింది, మరి ఈసారి ఏమవుతుందో అనేటువంటిది ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సు లోపటికి ఆవహిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగినటువంటి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేయలేకపోతారు. అందుకని ఇప్పుడు మనం నీట్ మరలా రాస్తున్నటువంటి పిల్లలకి మనం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏమిటంటే ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది చాలా చాలా అవసరం. సో కాబట్టి ఈ కొద్ది రోజులు కూడా వాళ్ళు ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని లోపలికి అలౌ చేయకుండా వాళ్ళు చేయగలిగినటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం మాత్రమే ఉంటుంది. అదే సందర్భంలో ఈ జరిగినటువంటి రద్దు అది వాంఛనీయం కాకపోయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి లోపాలు, అంటే కొంతమందికి కొన్ని చాప్టర్స్లో నేను బాగా ఉన్నాను కానీ ఎగ్జామ్లో పెర్ఫామ్ పోయాను అనేటువంటిది ఒకటి, లేదా ఎగ్జామ్కి సంబంధించి నేను ఇచ్చినటువంటి ఎఫర్ట్, అంటే ఆ 3 hours మేనేజ్మెంట్ అనేటువంటి దాంట్లో లోపం ఉంది అన్నట్లయితే నిజాయితీగా దాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి అటువంటి లోపాలు రాకుండా వాళ్ళని రెడీ చేయాలి. సో ఇది మాత్రమే మన ముందున్నటువంటిది. సో కాబట్టి సో విమర్శ అనేటువంటిది సో ఖచ్చితంగా ఈజీ కూడా, కానీ పిల్లలు అంటే ఇటు 23 లక్షల మంది సుమారుగా నీట్ పిల్లలు, 26 లక్షల మంది సిబిఎస్ఈ రాసినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళకి నష్టాన్ని తగ్గించేటువంటి విధంగా మనం ఏం చేయగలము అనేటువంటి అంశాలు మాత్రమే మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాము. సో ఆ విధంగా వాళ్ళ ఆలోచనని మార్చి సో వాళ్ళు ఈ యొక్క ప్రమాదం నుంచి అతి తక్కువ మోతాదులో బయటకు వచ్చేటువంటి విధంగా సహాయం చేసేటువంటి ప్రయత్నం ఇటు టీచర్సు, పేరెంట్సు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మన యొక్క అభిప్రాయం. సో ఈ విధంగా నీట్ రాస్తున్నటువంటి రెండోసారి నీట్ రాస్తున్నటువంటి పిల్లలకి ప్రైమ్9 తరపున మరొకసారి ఆల్ ది బెస్ట్ చెబుతూ, అలాగే సిబిఎస్ఈ 12th రాసినటువంటి పిల్లలు మీ యొక్క సమస్యలకి ప్రత్యేకించి ప్రతి సమస్యకి కూడా క్వైరీ ఆన్సర్ వచ్చేటువంటి విధంగా మీరు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఈ యొక్క రీఎవాల్యుయేషన్కి సంబంధించి మరలా 300, 400, 500 రూపీస్ ఏదైతే గవర్నమెంట్ అడుగుతుందో ఇది ఖచ్చితంగా మీ యొక్క తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని రిఫండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫీజెస్ అనేటువంటివి వాళ్ళు కట్టవలసినటువంటి అవసరం లేకుండా వాళ్ళ యొక్క హక్కుగా తప్పుల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రశ్నించేటువంటిది వాళ్ళ హక్కు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి దీని మీద పేరెంట్స్గా, స్టూడెంట్స్గా మీ అభిప్రాయాన్ని ఏమిటి? సో ఖచ్చితంగా సిబిఎస్ఈ దీనికి ఛార్జ్ చేయకుండా ఫ్రీగా మన యొక్క క్వైరీస్ని చేయాలి అనే డిమాండ్కి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.